ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ సందర్భంగా జాబ్ మేళా సక్సెస్ చేసిన వారికి హిందూ ఫార్మసీ కళాశాలలో మంగళవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మతో పాటు నిర్వహణ కమిటీ ప్రతినిధుల్ని ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు, సెక్రటరీ సిరిపురపు మధుసూదన్ రావు, ప్రిన్సిపల్ నాగభూషణం, సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ రావు, కోశాధికారి పులిపాక ప్రసాదరావు, జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మెగా జాబ్ మేళా ద్వారా 1500 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. బ్రాహ్మణ యొక్క పరిస్థితి వీళ్ళు గాయత్రి మంత్రం చేస్తారు కాబట్టి గొప్ప ఆస్తులని పోగొట్టుకున్నారు. ఆస్తులు లేకుండా ఉద్యోగస్తులు మిగిలిపోయినారు. మిగిలిపోయిన బ్రాహ్మణులందరికీ కూడా మంచి చెడు తెలియదు, కానీ గాయత్రి మంత్రం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సమయంలో ఐటీ వచ్చి ఫిలప్ చేసింది. సొసైటీ నిలబెట్టినటువంటిది. ఎప్పుడైతే మొత్తం ప్రైవేట్ సొసైటీలో అనగానే స్థితిలో వచ్చారు, ఐటీ వచ్చిన తర్వాత పికప్ అయినారు. తర్వాత చాలా యూఎస్ వెళ్ళారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళారు. వాళ్ళు రోబోట్స్ అవుతున్నారు అయినా. కానీ పిల్లల మనస్తత్వం ఎట్లా ఉందంటే, నేను ఎప్పుడు కూడా ఉద్యోగమే చేయాలనే మనస్తత్వం ఉండింది. నా దృష్టిలో నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ క్యాస్ట్. ఈరోజు బ్రాహ్మణ్ కమ్యూనిటీ విత్ అదర్ కమ్యూనిటీస్ ఇండస్ట్రీస్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉన్నది. వీ షుడ్ బి జాబ్ ప్రొవైడర్స్, నాట్ జాబ్ సీకర్స్. నేను ఆలోచించమని కోరుతున్నా సమైక్య వాడు. మన మధ్య మన వాడు ఒక బిజినెస్ బ్రాంచ్ మీటింగ్ పెట్టాడు. I felt very happy. Some dent should be made for the community. చేసింది ఈ కథల్లోనే, ఈ పక్క కథల్లో అంటే టెక్ మహీంద్రా, క్యాప్ జెమిని, ఈ 2 కంపెనీలకు సంబంధించి ఒక్కొక్క పాపకి సంవత్సరానికి 12 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తూ వాళ్ళని జాబుల్లో తీసుకున్నారంటే నిజంగా ఈ జాబ్ మేళా యొక్క మనం అనుకున్న ఆశయం ఖచ్చితంగా నెరవేరింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఇంకా మనకి తెలియని వాళ్ళు 6 లక్షలు, 7 లక్షలు, 5 లక్షలు, 8 లక్షల ప్యాకేజీలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీ ఫార్మాకి సంబంధించి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది కూడా ఇంకొక 20 నిమిషాల్లో వచ్చి ఐఎఫ్ఎస్ఎం గారు ఇస్తారు. టోటల్గా మీకు జాబితా. అంటే మేము 6 రోజుల నుంచి ఇంటి దగ్గర సైలెంట్గా కూర్చున్నా ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తూ ఉన్నాం. ఎంతమందికి వచ్చింది, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, ఎంతమంది ఉద్యోగం వద్దనుకుంటున్నారనే విషయాన్ని కూడా మేము తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఈ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకొని భవిష్యత్తులో ఇంతకంటే మంచిగా ఒక ప్లాట్ఫారాన్ని క్రియేట్ చేసి మరొక జాబ్ మేళాన్ని సృష్టించుకుంటానికి కూడా, దానివల్ల ఇంకొందరికి మనకి భవిష్యత్తు తీయడానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ఈ అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది.